ఇండియా అందగాడు మా మీ మన నిండు చంద్రుడు ప్రిన్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు ల్యాండెడ్ అని చెప్పొచ్చు. ఇది ఆయన చెప్పాల్సింది. అని ఇంకోటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మహేష్ బాబు గురించి చెప్పాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు గాడ్, దేవుడికి థ్యాంక్స్ అండ్ సూపర్ స్టార్ కృష్ణ గారికి థ్యాంక్స్. ఎందుకంటే మాకు మహేష్ బాబు గారు ఇచ్చారు. మహేష్ బాబు గారు అంటే మేము గర్వంగా ఎక్కడికి వెళ్ళినా రే మాకు మహేష్ బాబు హే అమార్కు మహేష్ బాబు హే ప్రిన్సే అని చెప్పుకునే సినిమా చెప్పుకోవచ్చు. అంటే ఫస్ట్ ఆయన గురించి అలా స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఫస్ట్ నేను రాజకుమార్ సినిమా థియేటర్లో చూశాను, మళ్ళీ ఈ సినిమా చూశాను, మళ్ళీ అంటే కంటిన్యూగా అన్ని సినిమాలు చూశాను. మళ్ళీ ఈ భరత్ అనేది నేను చూస్తే నాకు మళ్ళీ రాజకుమార్ లాగే అంటే అలాగే ఉన్నాడు ఆయన. స్టిల్ ఈజ్ లుకింగ్ యంగ్. అంటే ఆయన హార్డ్ వర్క్, డెడికేషన్ అబౌట్ హెల్త్ అన్న అదంతా డైట్ అదంతా సూపర్. దానికి మహేష్ బాబు గారు హ్యాట్స్ అండి. మీరు ఇంకా అలాగే ఉండాలి, ఇంకా నిండు నూరేళ్ళు మమ్మల్ని అలరిస్తూనే ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ మూవీ గురించి చెప్పాలంటే ఫస్ట్ భరత్ అని నేను డెఫినెట్గా ఈ సినిమా గురించి టు బీ ఫ్రాంక్గా మాట్లాడుకోవాలంటే అండి రెగ్యులర్ ఫార్మాట్లో ఉండే స్టోరీయే. శేఖర్ కమల్ గారు తీసిన లీడర్ పందాలో వెళ్ళే స్టోరీ అనమాట. కథ నడిచే విధానం కూడా అదే. బట్ ఇంతవరకు కొరటాల శివ గారు చేసిన ఆయన మాంత్రికుడు అంటారు కదా, అండ్ డైలాగ్ మాంత్రికుడు. ఆయన కూడా మంచి డైలాగ్ చెప్తారు. అండ్ సొసైటీ పైన ఉన్న సమాజంలో ఉన్న పీపుల్ స్ట్రగుల్ అవుతున్న యాజ్ అ పొలిటికల్ లీడర్ ఎలా ఉండాలి, ఒక లీడర్ ఎలా పనిచేయాలి, ఒక మాట ఇస్తే దానికి ఎలా కట్టుబడి ఉండాలి, అంతా బాగా చూపించారు. చాలా బాగా చూపించారు. ఎస్పెషల్లీ ఇంకోటి చెప్పాలంటే మీడియా గురించి బాగా కడిపడేసారు. ఒక మీడియా ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండాలి, సొసైటీలో ఎంత బాధ్యతగా ఉండాలని చూపించారు. కార్పొరేట్ స్కూల్స్ కానీ దండలు అంటే చాలా లక్షలు దండేస్తున్నారు. దాంట్లో గురించి మంచి పాయింట్స్ తీసుకొని మంచిగా ప్రజెంట్ చేశారు. అండ్ బాబు లుక్స్ అదిరిపోవాలి. వచ్చాడయ్యా స్వామి కైలాష్కర్ సాంగ్ వాట్సాప్ సార్, మంచి సాంగ్ అది. ఆ సాంగ్ ఇచ్చేయచ్చు. బాబు అందులో పంచకట్లో అదిరిపోయాడు. నిజంగా బాబుని చూస్తుంటే చూస్తూనే ఉండాలనిపించింది. చాలా బాగుంది. అండ్ ఇట్స్ నాట్ ఏ బ్లాక్ బస్టర్, ఇట్స్ అన్ హిట్ ఫిల్మ్ అని చెప్పొచ్చు, కానీ బ్లాక్ బస్టర్ అని చెప్పలేను. బట్ చూసినంత వరకు మనం బాగా ఎంజాయ్ చేస్తాం. బాబు గారిని మళ్ళీ చూసి తృప్తిగా ఫోన్ చేసి చాలా కాలం అని చెప్పొచ్చు. అలా ఉంటుంది డెఫినెట్గా. చాలా కాలం అని చెప్పలేం కదా. టూ ఫిల్మ్స్ డిసప్పాయింట్ అయినా కూడా ఈ సినిమా ఓకే హిట్గా నిలిచిపోయింది. మరీ అంత బ్యాడ్ అని చెప్పలేం కానీ చాలా బాగుంది. నాకు స్పైడర్ నచ్చింది, ఇది నచ్చింది. థ్యాంక్ యూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.